కొంతమంది ఏమనుకుంటారంటే భక్తి అంటే నెలకోసారి పోవడం, లేదంటే సంవత్సరానికి, కొంతమంది సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్ళొస్తే భక్తి అనుకుంటాం, కొంతమంది నెలకోసారి వెళ్ళొస్తే భక్తి అనుకుంటాం, సో వారానికి ఒకసారి భక్తి అనుకుంటాం. సో వాళ్ళు భక్తులుగా చెప్పుకుంటారు. నేను క్లియర్గా చెప్పగలను అన్నమాట ఈ విషయంలో. That is not devotion. అది భక్తి కాదు. దాని భక్తి ఆభాస అన్నమాట. ఏంటి భక్తి యొక్క నీడ అంటే ఛాయ. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఎవరు భక్తులు అని. మహాత్మా యథంతశ్చ దృఢంగా ముందు శ్లోకంలో మహాత్ముల గురించి వివరించారు. మహాత్మ అంటే ఎప్పుడు సతతం ఎల్లప్పుడూ భగవంతుని యొక్క భక్తితో సేవలో నిలబడుతారు. నెలకోసారి సంవత్సరానికి ఒకసారి కాదు భక్తితో సేవ చేయాల్సిందే. జపం చేయాల్సింది మనం కుదిరినప్పుడు కాదనమాట. సో కొంతమంది ఏమో చెప్తుంటారు, ప్రభు నాకు ఈ బిజినెస్ పనులు ఉన్నాయి, నాకు ఆ వర్క్ ఉంది, నాకు ఈ వర్క్ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కుటుంబం ఉన్నాయి. మీరంటే మందిరంలో కూర్చొని ఇప్పుడు ఏం పని ఉండదు మీకు, మీరు 16 మాలలు చేయడం ఈజీ, అవునా కదా? మీరు మందిరంలో కూర్చొని ఉంటారు, మీకు ఏం పని ఉంటుంది చెప్పు, మేము నా కొడుకుని చూసుకోవాలి. వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టు ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్ చేయడం, తర్వాత నైట్ డ్యూటీ చేయడం, తర్వాత ఎక్స్ట్రా వర్క్ చేయడం, వాళ్ళు ఏంటి వాళ్ళు ఆనందాన్ని పొందుతుంటారు అనమాట. సో నథింగ్ టు డూ విత్ భక్తి. మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ, కృష్ణకు సంబంధంలో లేదనుకోండి, దానికి భక్తికి ఎటువంటి సంబంధము లేదు. సో ఈ సందేహం ఉండకూడదనే కృష్ణుడు భగవద్గీతలో ఏమో చెప్తున్నాడు, మానస్మర యుద్ధ అర్జున నువ్వు యుద్ధం చేయి. యుద్ధానికి భక్తికి సంబంధం లేదు సహజంగా చూస్తే, కానీ కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి యుద్ధం ఆథరైజ్. కృష్ణుడు చెప్తే ఏదైనా చేయొచ్చు, దట్ ఈస్ ఆథరైజ్. నువ్వు దొంగకు కూడా కావచ్చు. మన ఆచార్యులు ఒకరు ఉన్నారనమాట, ఆయన పగులంతా హరికథ చెప్తారు, రాత్రి దొంగతనం చేస్తారన్న. నేను చెప్తాను అలానే ఒక పెద్ద మందిరం నిర్మించినారన్నమాట. రాత్రంతా ఆయన పనేంటి